హాయ్ హలో నమస్తే. కాంగ్రెస్ యువ నాయకులు, క్రియాశీలక కార్యకర్త, రాజకీయాన్ని నమ్మి రాజకీయాల్లో ఉండాలని, రాజకీయాలు చేయడానికి అడుగు ముందుకేసిన యువ కాంగ్రెస్ నేత శామ్యూల్ కార్తిక్ గారితో మనం ఇవాళ ముఖాముఖి మాటలు మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, మీరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్లోన చాలా క్రియాశీలకంగా ఉంటున్నటువంటి యువ కార్యకర్త, కార్యదర్శి. అసలు మీకు రాజకీయాల్లో రావాలని ఎందుకు అనిపించిందండి? సార్, రాజకీయాల్లోకి రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. అంటే వారి హుందాతనము, వారి పంచకట్టు, ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు రిసీవ్ చేసుకునే విధానం కానీ, అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రజలకు ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళైనా సరే వాళ్ళకి మంచి చేయగలిగే పవర్ రాజకీయాల్లో ఉంటుంది. అంటే మనం మంచి చేయడానికి ఎన్జిఓ పెట్టి కూడా మనం చేయొచ్చు. బట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు అంటే కేవలం ఒక అబ్బాయి హార్ట్ ఆపరేషన్ కోసము మొదలుపెట్టిన ఒక కార్యక్రమము ఆరోగ్యశ్రీగా ఈరోజు కూడా కొన్ని లక్షల మంది పేదవాళ్లకు ఇప్పటికీ ఆరోగ్యం అంటే వారికి ప్రాణం పోస్తుంది. అంటే అది కేవలం రాజకీయాల్లో ఉండడం బట్టే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు, లేదా వారిని ఆదర్శం అనుకోవచ్చు. కేవలం వారి యొక్క స్టేచర్ని చూసే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే, మీకు రాజకీయంగా ఒక రకంగా ఆదర్శ వ్యక్తి, అతని ప్రేరణతోనే మీరు రాజకీయాల్లో ప్రవేశించారు అని అంటున్నారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారిని అనరాని మాటలతో క్రూరంగా హింసించినటువంటి మాటలతో ఈటలు పొడిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కింద అదే కాంగ్రెస్ పార్టీలోన మీరు ఎలా మూవ్ కాగలుగుతున్నారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారంటే వారేం వ్యక్తిగతంగా ఏం మాట్లాడింది ఏం లేదు. రాజకీయంగానే రెండు డిఫరెంట్ పార్టీల్లో ఉండే కాబట్టి, ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు ఉండే కాబట్టి, ఒక ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు అధికార పార్టీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలలో ప్రతి నిర్ణయంలో కూడా ఒక లూప్ హోల్ అన్న లేకపోతే ఒక బ్యాక్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాయింట్ని ఎత్తి చూపడం వల్ల ప్రజలకు మంచి చేయాలన్నదే వారి ఉద్దేశం తప్ప వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారి పైన వారికి ఉన్నటువంటి విభేదం ఏం లేదు. వారికి వీరికి ఏమి వ్యక్తిత్వమైన శత్రుత్వాలు ఏం లేవు. కేవలం రాజకీయంగా చేసినటువంటి ఆరోపణలని మనం వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఆపాదించుకోవద్దు అన్నది నా ఉద్దేశం. సో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి కొన్ని కామెంట్స్ చేయడం వల్ల అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్ని పాయింట్స్ని మళ్ళీ సరిచేసుకొని పథకాల్లో కానీ లేకపోతే కార్యాచరణలో కానీ కొంత అంటే మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఆ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ 100% సక్సెస్ఫుల్ అయినాయి. సో ఇందులో మనము అంతగా తప్పు పట్టడానికి కూడా ఏం లేదు. ఓకే సార్, మీరు ఎంఏ పాలిటిక్స్ చేశారు, రాజనీతి శాస్త్రం. మీరు చదివిన చదువుకు వాస్తవ రాజకీయాలకు అంతరం ఏమాత్రం ఉందని మీరు అనుకుంటున్నారు? పుస్తకాల్లో ఉన్న రాజకీయాలకు వాస్తవికంగా ఉన్న రాజకీయాలకు సంబంధం లేదు సార్. ఎందుకంటే పుస్తకాల్లో మనం చాలా రాజకీయాలు చదువుతాము, దాన్ని పట్టుకొని మనము ఏదో చేద్దామని అనుకుంటాం. కానీ వాస్తవిక పరిస్థితుల్లోకి వచ్చేసరికి మనకు పుస్తకాల్లో ఉన్నట్లు ఉండదు. ఇక్కడ చాలా గాయాలు ఉంటాయి, చాలా దెబ్బలు ఉంటాయి. అన్నిటిని ఓర్చుకొని నిలబడితే తప్ప ఇక్కడ మనం చేయలేము. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా రెండు కూడా ఇక్కడ కష్టమే. ఒక విధంగా చెడు చేయడం చాలా ఈజీ ఏమో రాజకీయాల్లో, కానీ మంచి చేయాలంటే చాలా కష్టం. చాలా గాయాలు ఉంటాయి, చాలా దెబ్బలు ఉంటాయి. అనేకమైనటువంటి అవరోధాలని అధిగమించి కానీ ఎక్కి వెళ్ళకపోతే మంచి చేయలేం. అట్లాంటి కమిట్మెంట్ ఉన్నప్పుడే మనం రాజకీయాల్లో మంచి చేయగలం. కానీ ఈ యొక్క అంటే ఎడ్యుకేషన్ పరంగా చదువుకునేటప్పుడు క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయో చూసి చదువు అంటే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని క్రియాశీలమైనటువంటి రాజకీయాలకు వస్తే ప్రజలకు మంచి చేయడానికి మనకు మంచి స్కోప్ ఉంటుంది తప్ప పుస్తకాల్లో మాత్రమే చదివి అట్లాగే ఇక్కడ ఉండాలని కోరుకోవడం కూడా ఇప్పుడున్న సమాజంలో అది వర్కౌట్ సాధ్యపడదు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, మళ్ళీ పునః అధికారంలోకి రావడానికి తెలంగాణలో 10 ఏళ్ల టైం పట్టింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే, కానీ 10 ఏళ్ల పాటు దానికి సమయం పట్టడానికి ఏం కారణమై ఉండొచ్చు? ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక కాంగ్రెస్ యువ నాయకుడిగా మీరేం చెప్తారు? సార్, 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు
సహజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏమనుకున్నారంటే మనమే రాష్ట్రం ఇచ్చాం కాబట్టి ప్రజలు మన పక్కన నిలబడతారు, తెలంగాణ ప్రజలు. ఆ రోజు తెలంగాణ కోసము పార్లమెంట్లో జరిగిన ప్రతి సందర్భాన్ని కూడా తెలంగాణ ప్రజలు చాలా దగ్గరగా చూసినారు. అక్కడ జరిగిన ప్రతి సందర్భం కూడా ఇక్కడ వీళ్ళకు తెలుసు కాబట్టి మనకే అధికారాన్ని కట్టబెడతారు అని ఒక రకంగా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అప్పుడున్నటువంటి నేతలు కూడా కొంత ఒకరికొకరు సమన్వయం లేకపోవడము, లేకపోతే ఎవరికి వారుగా వ్యవహరించడము, ఎవరి నియోజకవర్గాలు వాళ్ళే చూసుకోవడము, పక్క నియోజకవర్గాలు అంటే పెద్ద నాయకులు సైతం అంటే అప్పటికి మంత్రి పదవిలో చేసినటువంటి వాళ్ళు కూడా తమ నియోజకవర్గాలకు ఆ రోజున్న పరిస్థితులలో పరిమితం అయిపోవడము. దాంతోపాటు అమ్మ మీరు తెలంగాణని ఇస్తే నేను మా పార్టీని తెచ్చి మీ పార్టీలో విలీనం చేస్తానని భరోసాని ఇచ్చినటువంటి వ్యక్తి అప్పటికప్పుడుగా ఓవర్ నైట్లో తన మనసు మార్చుకొని పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ని ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ను చీల్చడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం అంటే చాలా కాలం ఏంది అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు కొంత దూరమయ్యే పరిస్థితులను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏర్పరిచారు. ఏంటి అంటే ఏదైనా ఒక చిన్న ధర్నా చేద్దామంటే ఇమ్మీడియట్గా అరెస్ట్, లేదు ఒక ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఇమ్మీడియట్గా ఆ ఎమ్మెల్యేని తన పార్టీలో చేర్చుకోవడం, భయభ్రాంతులకు గురి చేయడం, నయానో భయానో. సార్ రాజకీయాల్లో ఏది చేసినా కరెక్టే, నయానో భయానో ఏదో ఒక రకంగా సామ భేద దండోపాయాలు ఉపయోగించాలి, ఆ ఎమ్మెల్యేలను తెచ్చి తన పార్టీలో చేర్చుకోవాలి. అట్లా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే క్రమంలో అప్పటికి మంత్రి పదవులు అనుభవించి సీనియర్ నాయకులుగా విపరీతమైనటువంటి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి డిఎస్ లాంటి అంటే వారు స్వర్గీయ కీర్తిశేషులు, వారి గురించి మనం ఇప్పుడు ప్రస్తావించడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ డిఎస్ లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ కేవలం ఒక్క ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు అని చెప్పి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒక రకంగా ఈ యువతరాన్ని యువ నాయకుల్ని నడిపించడానికి ఒక నాయకుడు లేకుండా పోవడం వల్ల కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. సార్ ఇప్పుడు అసలు అంటే నా పర్సెప్షన్ ఏంటంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఆ తర్వాతి కాలంలో అంటే ఒక మొదటి 5 ఏళ్ళు 10 ఏళ్ళ స్పెల్ తీసుకుంటే ఫస్ట్ స్పెల్లోనే నాయకులు తలో దిక్కుగా మారిపోయి గ్రూపిజాలు కావచ్చు, లేకుంటే వ్యక్తిగతాలు కావచ్చు, వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకోవడం ఒక 5 ఏళ్ళు అయితే, మరో 5 ఏళ్ళు ఏమీ చేయలేని ఒక నిస్సహాయత. అంటే బహుశా కాంగ్రెస్ గాంధీ భవనానికన్నా పరిమితం అవుతుందా లేదా అనేటువంటి పరిస్థితి కూడా మనకు తెలంగాణ ప్రజలు చూశారు. సో ఈ పరిస్థితి రావడానికి అంటే మీరు అప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో సెయిల్ అవుతున్నారు కాబట్టి మీరు దగ్గరగా చూసింటారు. ఇప్పుడు ఏమి లోపమై ఉండొచ్చు, మీరు దగ్గరగా చూసిన కారణం ఏంటి? అదే అంటే ఏంటంటే మనకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో ఏంటంటే ముఖ్యమంత్రులు కానీ పిసిసి అధ్యక్షులు కానీ అంటే ఉన్నతమైన స్థానాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులే అనుభవించడం జరిగింది. ఈవెన్ గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులే ఉండేవాళ్ళు. సో ఆల్ ఆఫ్ సడన్గా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణకు వచ్చేసింది. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో పేర్లు చెప్పండి అంటే పేర్లు చెప్పండి అంటే తెలంగాణ నుంచి 5-6 పేర్లు మాత్రమే చెప్పగలరు. తెలంగాణ నుంచి 5-6 పేర్లు చెప్తాం. అదే ఆంధ్రాలో చూసుకుంటే జిల్లాకి 10 పేర్లు చెప్పగలం మనం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే జిల్లాకి 10 పేర్లు ఆంధ్ర ప్రాంత వాళ్ళకి చెప్పగలం, కానీ తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి ఉత్తమ్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, భట్టి గారు, శ్రీధర్బాబు గారు ఒక 5-6 పేర్లు చెప్పి తర్వాత ఎవరు అంటే మనం ఆలోచించుకునే పరిస్థితి. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో వీళ్ళకి అంత క్రేజ్ రాలేదు. సో ఏంది అంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫ్రమ్ రూట్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ అంటే చిన్న ఇన్ఫాంట్ బేబీ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే పురుడు పోసుకున్న బిడ్డలాగా అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈరోజు డౌన్ టు 10 ఇయర్స్ మళ్ళీ ఈరోజు చూస్తే అత్యంత బలమైన పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న బాబులాగా. సార్ మీరు ఇప్పుడు చెప్పండి, సరే 10 ఏళ్ల తర్వాత జనాలు మీరంటే ఇష్టపడి మీకు అధికారం ఇచ్చారో లేదా కేసీఆర్ పైన కోపంతో ఇచ్చారో ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్. అంటే మీరేమో మాకు ఇష్టపడి అధికారం ఇచ్చారని గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు, కానీ చాలామంది అనలిస్టులు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్కి అధికారం వచ్చింది, కేసీఆర్కు ఒక 5 ఏళ్ల పాటు కొంచెం ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయనంటే ఏంటో ఆయనకు తెలియజేద్దాం అని తెలంగాణ ప్రజలు అనుకొని కోపంతో అంటే ఒక చిన్నపాటి ఉక్రోషంతో ఇప్పుడు
కేసీఆర్ పైన పెద్ద ఆరోపణలు మీరు జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్ పైన ఆయన ఓడించడానికి చాలా పెద్ద కారణాలంటూ ఏమీ లేవు, మిస్టేక్స్ అంటూ ఏమీ లేవు. ఆయన పథకాలు ప్రవేశపెట్టారు, ఆయన సంక్షేమం కోసం పాటుపడ్డారు, ఆయన తెలంగాణ కోసం ఖచ్చితంగా చేశారు. ఏమి చేయకుండా 10 ఏళ్ల పాటు ఉండడం అనేది అసాధ్యం. అయితే 10 ఏళ్ల తర్వాత బహుశా యాంటీ ఇన్కంబరెన్స్ కావచ్చు, లేదా తీవ్రమైన అసంతృప్తి, అన్నిటికీ మించి మేము యాజ్ అనలిస్ట్గా అబ్జర్వ్ చేసింది కేసీఆర్ గారు ప్రజల్ని కలవడం మానేశారు, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు అన్న ఒక్క ప్రచారం ఆయన అధికారానికి దూరం చేసిన ప్రధాన కారణాల్లో ఒకటి అని అంటున్నారు. ఇలాంటి సందర్భంలోన కాంగ్రెస్ బలమైన శక్తిగా అవతరించిందని మీరు ఎలా చెప్తారు? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జస్ట్ కేసీఆర్ గారి పైన కోపంతోనే అధికారం మార్పిడి జరిగింది అంటే అది బీజేపీకి జరగాలి. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే నిలబడాలి అంటే అది దాని రాష్ట్ర రాజధానిలో అంటే కర్ణాటక ఎలక్షన్ ప్రభావం తెలంగాణ పైన పడింది. ఏ రాష్ట్రం ఏ ఎన్నికకు ఆ ఎన్నిక డిఫరెంట్గా ఉండొచ్చు, అది అసెంబ్లీ ఎలక్షన్ అయితే అక్కడ కాంగ్రెస్ వచ్చింది. సో నేరుగా తర్వాత ఇక్కడ ఎలక్షన్స్ జరిగింది. సో ఆ ప్రభావం ఖచ్చితంగా పడి ఉంటుంది కదా, పక్క రాష్ట్రమే కదా. ప్రభావం అని కాదు సార్, ఏంది అంటే ఏ రాజకీయ పార్టీకైనా రాజధానిలో ఆ పార్టీకి ఉన్నటువంటి బలాబలాలను బట్టి రాష్ట్ర రాజకీయాలు కొంత మొగ్గు చూపుతాయి. ఇక్కడ జిహెచ్ఎంసీలో మాకు కేవలం 2 కార్పొరేటర్లు. అదే బీజేపీకి చూసుకుంటే మోర్ దెన్ 40-45 వరకు ఉండేవాళ్ళు కార్పొరేటర్లు. అందులోనూ మళ్ళీ ఒకనొక టైంలో బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ అంటే బీజేపీ అని కూడా అన్నారు, వచ్చింది. అయితే మేము ఈ 10 సంవత్సరాలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తదనంతరం మేము చేసినటువంటి పోరాటాలు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ఇట్లాంటి తరుణమే సార్. ఏప్రిల్ మే టైంలో అచ్చంపేట నుంచి హైదరాబాద్కి నడుచుకుంటూ వచ్చేటప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర ఎట్లా చేస్తున్నారో మాకు అర్థమైంది, స్వయాన మాకు అర్థమైంది. అట్లాగే మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళినటువంటి విధానం ఒకటైతే, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మేము చేస్తున్నటువంటి సంక్షేమాలు కానీ, అక్కడ మేము ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏమంటారు పరిపాలనా విధానంలో వచ్చినటువంటి మార్పుల్ని కానీ ఇక్కడ మేము ఎగ్జాంపుల్గా చూపించగలిగినాం. దానివల్ల ఏంది అంటే ప్రజలు కూడా మనల్ని 60 ఏళ్ళు సుభిక్షంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీయే బెటర్, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కన్నా కాంగ్రెస్ పార్టీయే బెటర్, ఆల్టర్నేట్గా మనం చూస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇది సస్టైన్ అవ్వదు, దీనికి ఎక్కడ కూడా పునాదులు లేవు, ఇది అంతా పైపైన మెరుగులు, ఒక్క ఆకు పక్కకు లాగేస్తే పేక మీడలాగా కూలిపోయే పార్టీ బీజేపీ పార్టీ అని రాష్ట్ర ప్రజలు నమ్మడం వల్లనే, మా పైన విశ్వాసాన్ని మేము పొందడం వల్లనే ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రాగలిగినమే తప్ప ఎవరి దయాదాక్షిణ్యం వల్లనో, ఎవరి లాబీ వల్లనో, లేకపోతే ఎవరి మీదనో కోపం వల్లనో మేము అధికారంలోకి రాలేదు. ఇది మేము చేసిన కష్టం వల్ల వచ్చినాం ఇక్కడికి మేము. ఓకే సార్, ఇప్పుడు మీరు పాదయాత్ర చేశారు రేవంత్ రెడ్డి గారు, అంత దూరం ఎండలో చేసినప్పుడు మేమందరం అనుకున్నాం రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన నా క్యారెక్టర్ని మార్చేసింది. అంటే నడత మార్చిన నడక అని అప్పట్లోన ప్రముఖ పాత్రికేయులు దిలీప్ రెడ్డి గారు శీర్షిక పెట్టి ఈనాడులో ఆర్టికల్ కూడా రాశారు, నడత మార్చిన నడక అని. రాజశేఖర రెడ్డి గారు నేను చాలా పరివర్తన చెందాను, ప్రజల్లోన సమస్యలు కావచ్చు, వాళ్ళ బాధలు కావచ్చు దగ్గర ఉండి చూడడం వల్ల నాకు ఒక రాజకీయ నాయకుడిగా సంపూర్ణమైనటువంటి ఒక ఎంపతి, సింపతి ప్రజలపైన ఏర్పడింది అని ఆయన పలు సందర్భంలో చెప్పుకున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేశారు అంటారు, ఆయనకు ప్రజల పట్ల ఎలాంటి ఎంపతి ఉంది? ఇప్పటికీ కూడా పాలన పైన పట్టు సాధించకుండా కేవలం ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా కూర్చోవడం, అది శోభనిస్తుంది అసలు? సార్, నిజంగా అంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తర్వాత ఎట్లయితే తన పరివర్తన నడత ఇవన్నీ మార్చుకున్నారో రేవంత్ అన్న కూడా అట్లానే మార్చుకున్నారు. అట్లా మార్చుకున్నారు కాబట్టే వారు ప్రజల సమస్యల్ని చాలా దగ్గర నుంచి వెళ్ళి చూసినారు కాబట్టే ఈరోజు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా అనేక మంది మహిళలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవే కారణము. ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ఇవ్వడానికి ఆ పాదయాత్రనే కారణం సార్. అట్లాగే ఈరోజు బస్సులకి మహిళల్ని
ఓనర్లను చేస్తున్నారు ఈరోజు మహిళా సంఘాలకే బస్సుల్ని కొనిచ్చి ఆ బస్సుల ద్వారా వారికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం చేయడానికి కూడా పాదయాత్రనే కారణం. అట్లాగే మహిళా ఇంద్రాశక్తి పథకం ద్వారా మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నారు. అట్లాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడానికి ఇవన్నీ కూడా ఆ రోజు చేసినటువంటి పాదయాత్రలో భాగంగానే ఈ మార్పులన్నీ. ఆ రోజు 2 లక్షల రుణమాఫీ మేము చేస్తామని ఉట్టిగా మేము ఏదో ఎన్నికల కోసం చెప్పలేదు. మేము పాదయాత్రలో వెళ్ళినప్పుడు రైతులు తమ బాధని తమ గోసని మా దగ్గర చెప్పినప్పుడు ఆ బాధని విన్నటువంటి మేము 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణమాఫీని మనం రుణమాఫీ చేయాలని ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు మేము నిర్ణయించలేదు. అచ్చంపేట నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేస్తున్న రోజే ఈ నిర్ణయాన్ని మేము తీసుకున్నాం. సార్ ఇప్పుడు రైతుల రుణమాఫీ, రైతులు ఆనందంగానే ఉన్నారు రుణమాఫీ అయ్యిందని? సరే, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది సార్. ఏంది అంటే మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు కదా, ఏకకాలంలో చేయలేదు అని అంటే రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ లాగా తయారయ్యింది అని అంటున్నారు. అని బీఆర్ఎస్ పార్టీ ఒక విచిత్రమైనటువంటి వాదనని తీసుకొచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తుంది. నేను ఒక విషయం క్లారిటీగా, అంటే ఈ వేదిక ద్వారా ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పాలనుకున్నాం సార్. ఏంటి అంటే ఎగ్జాంపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. 1,00,000 నుంచి 10 లక్షలు ఉన్న వారికి ఒక రకమైనటువంటి ట్యాక్స్ ఉంటుంది. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉన్న వరకు ఒక ట్యాక్స్ ఉంటుంది. అట్లాగే మేము ఏం చేసినామంటే 0 నుంచి 50,000 వరకు ఎంతమంది రుణాలు తీసుకున్నారో వాళ్ళని మేము ఫిల్టర్ చేసుకుని 50,000 రుణమాఫీ ఒకేసారి చేసేసినాం. అయిపోయింది. ఇంకా దాని తర్వాత 1,00,000 నుంచి 1,50,000 వరకు ఎంతమంది తీసుకున్నారు వారిని ఫిల్టర్ చేసి 1,50,000 వరకు ఉన్నటువంటి రుణమాఫీని రెండో దఫలో ఒకేసారి మాఫీ చేసేసినాం. ఎట్ ఏ టైం 1,50,000, ఎట్ ఏ టైం 50,000. తర్వాత మిగిలిన బకెట్ ఏంది 2 lakhs. ఈ 2 lakhs వాళ్ళని మేము ఏం చేసినామంటే థర్డ్ స్లాబ్లో 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేసేసినాం. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి 50,000 చేసిరు, ఒకసారి 1,50,000 చేసిరు, ఒకసారి 2 లక్షలు చేసిరు అంటారు. అంటే 2 లక్షల రుణమాఫీని 50,000 ఒకసారి, 1,50,000 ఒకసారి అట్లా చేయలేదు. 50,000 ఎంతమంది, ఒక 10 మంది 50,000 తీసుకున్నారనుకోండి, ఈ 10 మందికి 50,000 ఒకేసారి క్లియర్ చేసి వాళ్ళని పంపించేసినాం. ఆ గ్రూప్ని క్లియర్. తర్వాత 1,50,000 గ్రూప్ క్లియర్, 2 lakhs అన్నది క్లియర్. అయితే ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నటువంటి విచిత్ర వాదన ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను సార్, నేను పొలం కొన్నా, నా పొలం మీద లోన్ ఉంది. నేను ఆ లోన్ అట్లానే ఉంచుకొని నా పేరు పైన ఉన్నటువంటి పొలాన్ని వేరే వాళ్ళకి అమ్మేశాను. నా పేరు పైన ఈరోజు పొలం లేదు. అట్లాంటప్పుడు నాకు రుణమాఫీ జరగలేదు, కానీ నా పేరు పైన లోన్ అట్లానే ఉంది. సో ఇట్లాంటి విచిత్రమైనటువంటి వాదనలు తీసుకొచ్చి షాబాద్లో ఒక మహిళను చూపించి ఇగో ఈమెకు రుణమాఫీ జరగలేదు అన్నారు. ఏంట్రా రుణమాఫీ జరగకపోవడం ఏంది, ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రుణమాఫీ చేసే జరగలేదు ఏంది అంటే తన పేరు పైన ఉన్నటువంటి పొలాన్ని ఆవిడ 2 కొడుకులకు రాసి. మీరు ఇలా అంటారు. ఇవాళ నేను ఒక వార్త చూశాను. ఖమ్మం జిల్లాలోన ఆ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు సంథింగ్ వాళ్ళు రైతుల పొలాల్లోకి వెళ్ళి రుణాలు తీర్చలేదని ఎర్ర జెండాలు పాతి వచ్చారట. సార్ దీన్ని మనం ఎలా చూడాలి సార్? సార్ అయితే ఇవన్నీ కూడా ఓవర్ నైట్లో ఈ ఏడాదిలో వచ్చిన ప్రాబ్లమ్స్ కావు ఇవి. ఈ ఏడాదిలో వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా కావు. ఈ 1 సంవత్సరం లోను కట్టకపోతే బ్యాంకు వాళ్ళు అంత విపరీతంగా బిహేవ్ చేస్తారని నేనైతే అనుకోను. అండ్ రెండో థింగ్, బ్యాంక్ వాళ్ళని అట్లా చేయమని చెప్పి ప్రభుత్వం ఏ రోజు కూడా ఎక్కడ చెప్పలేదు. మీకు ఏవైనా ఉంటే ఆబ్లిగేషన్స్ ఉంటే మంత్రి గారు క్లియర్గా చెప్పారు, మీకేమైనా ఆబ్లిగేషన్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము వాటిని పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే ప్రజాపాలన కేంద్రాలు ఉన్నాయి ఎంపీడీ ఆఫీసర్స్లా, మీ ప్రజాపాలన కేంద్రానికి వెళ్ళి మీరు ఒక్క దరఖాస్తు ఇవ్వండి, ఆ దరఖాస్తుని తీసుకుంటాం, పరిశీలిస్తాం. నిజంగా మీరు రుణమాఫీకి అర్హులైతే మీ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీకు ఎట్లాంటి ఇబ్బంది పడనివ్వము, పడేలా మేము చెయ్యము అని చాలా క్లియర్గా చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా ఎవరైనా ఇట్లాంటి రాజకీయంగా ఏదో కొంత మైలేజ్ పొందడానికో లేకపోతే కొంత ఫోటోలు తీసుకొని పిడికిల చేతులు పైకి లేపి ఫోటోలు తీసుకొచ్చి దాన్ని పోస్టర్లలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే దానికి మేమేం చేయగలిగింది ఏం లేదు. అయితే ఈరోజు ఎర్ర జెండాలు పాతినారు అన్నటువంటి విషయంకి వస్తే ఇవి గతంలో చాలా రోజులుగా ఉన్నటువంటి లోన్స్, అంటే మనం ఒక పీరియడ్ నుంచి తీసుకున్నాం, అంతకన్నా ముందు నుంచి ఉన్నటువంటి లోన్స్, లేదంటే
ఈ క్రాప్ లోన్కి సంబంధం లేకుండా తీసుకొని ఉన్న లోన్ అన్న పొల రుణాలు పొలాల్లో పాతారు కదా. పొలాలు సార్ కొన్ని కొన్ని మనము పొలాల క్రాప్ లోన్తో పాటు మనం కాగితాలు పెట్టి బ్యాంకుల్లో ఇతరత్ర లోన్స్ తీసుకునే సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి అక్కడ ఎర్రజెండాలు పాతిరన్నంత మాత్రం అంత క్రాప్ లోన్ వల్లనే జరిగింది అని మనం ఇమాజిన్ చేసుకొని ప్రభుత్వం పైన ఒక నెపాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. సో అక్కడ జరిగిన సందర్భం ఏంటి, వాళ్ళ విధంగా చేయడానికి వాళ్ళు తీసుకున్న టైప్ ఆఫ్ లోన్ ఏంటిది, అది క్రాప్ లోనా లేకపోతే ఆ కాగితాలు పెట్టి వేరే ఇతరమైన లోన్స్ ఏమైనా తీసుకున్నారన్నది కూడా మనం పరిశీలన చేయాలి. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాము. సరే మీరు ఒక గ్రాడ్యుయేట్స్ దీనికి మీరు పెట్టారు. బీజేపీ వాళ్ళు అనూహ్యంగా రెండింట విజయం సాధించారు. సరే మీ కాంగ్రెస్ నుంచి వస్తున్న ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అదే పనిగా వాళ్ళకు కాస్త సపోర్ట్గా ఉండడం వల్ల వాళ్ళకు వచ్చిందని అంటారు. కారణాలు ఏమైనా సరే బీజేపీ 2 సీట్లు సంపాదించడంతో ఇవాళ అది ఏ మూడ్లో ఉంది అంటే ఖచ్చితంగా మళ్ళీ రానున్న ఎన్నికల్లోన పోటీ మళ్ళీ బీఆర్ఎస్కు మాకు మధ్యనే ఉండబోతుందా, లేదా కాంగ్రెస్ని ఖచ్చితంగా మేము పక్కకు తొలగిస్తామని అంటున్నారు. ఈ ఈ ఈ ఈ ఎదుగుదలను మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొట్టి పడేస్తే రేపొద్దున అది మీకు ప్రమాదంగా మారే అవకాశం లేదా? సార్ ఇప్పుడు దాన్ని కొట్టిపాడాను కానీ దాన్ని చర్చలోకి తీసుకోవడానికి కూడా అంటే మీరు ఏముంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అదేమి రెగ్యులర్ ఎలక్షన్స్ కాదు కదా అని ఒక మాట. రెండవది ఏంటంటే ఒక్క 2 ఎలక్షన్లకు గెలిచినంత మాత్రాన వాళ్ళపైన ప్రజలకు సింపతి పెరిగిపోయిందా అనే మాట మీ మీ వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నాయి. సింపతి ఏం లేదు సార్. నేను నేరుగా బీజేపీ పార్టీకి నేను ఛాలెంజ్ చేస్తా. నేనేం కొట్టిపారాయను. ఏ ఎన్నికైనా సార్, ఒక్క ఎన్నికైనా 10 ఎన్నికలైనా సరే, కాంగ్రెస్ పార్టీగా నాయకత్వం ఎట్లా చూసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను మాత్రం ఎన్నిక అంటే ఎన్నికలనే చూస్తా. ఆ ఎన్నికలో మేము ఓడిపోయినాం, అది మా డిఫాల్ట్, అది అంటే మా ఫాల్ట్, అది నేను ఒప్పుకుంటా దాన్ని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ నాయకుడిగా ఎన్నిక ఓడిపోవడం అనేది నా వరకు నేను వ్యక్తిగతంగా అవమానంగానే ఫీల్ అవుతా. ఎన్నికల్లో దిగితే గెలవాలి అంతే, నా వరకు తెలిసిన సిద్ధాంతం. ప్రజల మన్ననలు పొందాలి, ప్రజలకు మనం ఏం చేస్తామో అది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, వాళ్ళ మనసులు గెలవాలి. ఆ గెలిచిన మనసులు మనం ఓట్ల రూపంలో మలుచుకోవాలి, గెలవాలి. ఓడిపోయిన తర్వాత నైతికంగా మనమే గెలిచినాము, ఓట్లు వాళ్ళకు పడ్డా మనసులు మనకు పడ్డాయి, ఈ మాటలన్నిటికీ నేను ఏకీభవించను. ఎన్నిక చేస్తే మనం గెలవాలి, అది పార్టీగా అయినా సరే వ్యక్తిగతంగా అయినా సరే. నువ్వు గెలవడం అనేది ఇంపార్టెంట్. పార్టీనికి మీకు టికెట్ ఎందుకు ఇచ్చింది? గెలవాలనే ఇచ్చింది. సో గెలిచి రావాల్సిన బాధ్యత ప్రతి అభ్యర్థి పైన ఉంటుందని నేను వ్యక్తిగతంగా నమ్ముతా. అయితే బీజేపీ పార్టీ 1 సీటు గెలిచినంత మాత్రాన్ని ఏమైపోతుందని నేనేం సింపుల్గా తీసేయను. కానీ నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, స్ట్రైట్ క్వశ్చన్ బీజేపీని అడుగుతా, స్ట్రైట్ క్వశ్చన్ ప్రజల్ని కూడా అడుగుతా. ఈరోజు బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఒక్కసారి ఇచ్చి చూడండి, మేము అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు కదా. ఈ అద్భుతాలు తెలంగాణలో సృష్టిస్తామంటున్న వాళ్ళు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు సార్. వారు ఈరోజు తెలంగాణ ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా ఏమీ చేయనటువంటి వాళ్ళు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎట్లా చేస్తారన్నది నా ప్రశ్న. 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లలో వేస్తాము, మీరు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, మీకు ధన్ పైసలు వేస్తామని వారు ఎన్నికల్లో మాట ఇచ్చినారు కదా, హామీ ఇచ్చినారు కదా. ఈరోజు 11 సంవత్సరాలుగా 15 లక్షలు ఎవరికి వచ్చినా చెప్పమనండి, నేను కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెడతా, రాజకీయాలను ఇడిచిపెడతా. నేను 15 లక్షలు మీరు ఎవరికి ఇచ్చారు? ఒక్కరికన్నా ఇచ్చిరా మీరు 15 లక్షలు? నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు. ఎన్ని వేల కోట్ల నల్లధనాన్ని మీరు వెనక్కి తీసుకొచ్చినారు? ఈ దేశం నుంచి పారిపోయినటువంటి ఆర్థిక నేరస్తులు మేము వెనక్కి తీసుకొస్తామన్నారు. ఎంతమందిని మీరు వెనక్కి? అంటే మీరు ఈ మాటలు చెప్పి తెలంగాణలోనే కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందని అనుకుంటున్నారా? ఈ మాటలు చెప్పడం వల్ల కాంగ్రెస్ గెలుస్తుందని నేను చెప్పాను సార్. కాంగ్రెస్లో మరో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి రెండిటిని కూడా జోడెద్దుల బండిలాగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా ప్రయత్నాలు, మేము పడుతున్నటువంటి కష్టం, మేము చేస్తున్నటువంటి పని, మా పని వల్లనే మరో 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ధీమాగా చెప్తున్నాం. కానీ ఈరోజు వాళ్ళు ఈ 5 ఏళ్లలో ఏదో ప్రభుత్వాలు మారిపోతాయి, కాంగ్రెస్ పార్టీ ఉండదు, మళ్ళా మేమే వస్తామన్న వాళ్లకు ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే 11 సంవత్సరాలుగా, అంటే ఈ 1 సంవత్సరం విడిచిపెట్టినప్పటికీ కూడా గత 10 సంవత్సరాలుగా
మీరు చేయనటువంటి అద్భుతాలు ఎట్లా ఇక్కడ అధికారంలో ఒక రాష్ట్రంలోకి వస్తే మీరు చేస్తారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, ఇక్కడ కాదు సార్, తెలంగాణలో మీరు అధికారంలో లేరు, కానీ పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రం, మనతో నుంచే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మీరే అధికారంలో ఉన్నారు కదా, అక్కడ మీరేం సక్కంగా చేస్తున్నారు? ఇక్కడ మేము మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాం, అక్కడ మీరు ఇస్తున్నారా ఫ్రీ బస్సు? ఇక్కడ మేము సిలిండర్ 500కి ఇస్తున్నాం, అక్కడ మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమంది రాజధాని నిర్మిస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తారు సార్? ఈ రోజు మీ కూటమిలో ఉన్నటువంటి అద్భుతమైన రాజధాని నిర్మాణానికి కేంద్రం బాసటగా నిలబడింది, అక్కడ బాసట నిలబడింది. నిధులు వరదల్లా పారిస్తుంటే కూడా మీ కూటమిలో మీకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆన్ రికార్డ్ అఫీషియల్ ఎక్కడో వేదికలపైన కాదు సార్, సాక్షాత్తు అసెంబ్లీలోనే మేము సూపర్ 6 ప్రకటించాము, చూస్తే భయం వేస్తుంది, అమలు చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసినారు సార్. అట్లాగే మీ నాయకుడు కూడా అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా మేము అనడానికి హామీలు ప్రకటించేస్తారు, అమలు చేయలేకపోతున్నారు. మేము అనడానికి కారణం ఏంటి అంటే, చూస్తే భయం వేస్తుంది, చేయలేకపోతున్నాం అని అనలే, చేయడానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా దగ్గర ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించుకొని చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో మేము పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చేస్తున్నామని చెప్తున్నాం. అయితే అక్కడ నిధులేమో వరదలాగా వస్తున్నాయి, ఇక్కడేమో ₹1 రావట్లేదు. రాకపోగా నిన్నగాక మొన్న కాగ్ రిపోర్ట్ చెప్పింది, 2 లక్షల కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాకుండా ఎవరి ఇళ్లలోకి స్వాహా అయిపోయినాయి సార్. ఇటువంటి పరిస్థితులు ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎక్కడా? నిధులు వరదల్లా పారుతున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడా? సో దీనికి దానికి ఏంటి పోలిక? మీరు అక్కడ తల్లికి వందనం ఇస్తామన్నారు, పంగనామం పెట్టిర్రు. మీరు తల్లికి వందనం ఆయన ఇంకా ఒక మాట అంటారు ముఖ్యమంత్రి గారు, పిల్లల్ని కనండి, ఎంతమంది పిల్లలు అమ్మాయిలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తానన్న ముందు ఇస్తానన్న 15,000 ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు మనసు రావట్లేదు. అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అక్కడ ఇవ్వడానికి వాళ్ళకి మనసు రావట్లేదంట, కానీ అధికారంలోకి తెలంగాణలోకి రావడానికి రాగానే మాత్రం అద్భుతాలు సృష్టిస్తారు. ఎన్నో రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కారే ఉంది కదా సార్. ఈరోజు నియాక మొన్న ఢిల్లీలో గెలిచారు కదా, ఢిల్లీలో వాళ్ళ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏముంది, అక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి ఒక్కసారి వాళ్ళని చూసుకోమనండి. ప్రజల్ని కూడా ఒక్కసారి ఎనాలిసిస్ చేసుకోవాలి ప్రజలు కూడా. సార్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో ఒక మాట అన్నారు, ఏంటి, ఉచితాల పరుగు పందెం రాజకీయ నాయకులు పెట్టకూడదు, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం, ఎక్కడో ఒక చోట మనం చెక్ పెట్టాలి. ఈ జ్ఞానోదయం ఇంత ఆలస్యంగా ఎందుకైంది మీ నాయకుడికి? మాకేం ఆలస్యంగా కాలేదు. మరి ఈ మాట ఇప్పుడు అనడం ఏంటో, ఎలక్షన్ ముందేమో ఎడపడే ఇచ్చేశారు, లేదు సార్, ఇప్పుడేమో అసలు ఉచితాలు మనం చూడాలి, బీస్ జాగ్రత్తగా ఇవ్వాలి, ఈ పరుగు పద్యంలో అయిపోయింది అన్న మాట మీ నాయకుడి నోటి వెంటనే వస్తుంది కదా సార్. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు జరిగిన జ్ఞానోదయం ఏం కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ అనట్లేదు, మీ నాయకుడికి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ కన్సిడర్ చెప్పండి సార్. సో ఏంది అంటే సార్, ఈ రాష్ట్రంలో దళిత బంధు అని ఒక కార్యక్రమం వచ్చింది, కల్వకుంట్ల చంద్రశేఖర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు, ఇది కాంగ్రెస్ పార్టీ SC ST సప్లాన్ ద్వారా ఇచ్చినటువంటి ఫండ్. అంటే ఇప్పుడు దాన్ని ఆపేసి దీన్ని ఇస్తున్నారు అంతే సార్, అంతే. అయితే SC ST సప్లాన్లో ఏంటంటే 12 లక్షల వరకు మనకు ఇది ఉంటుంది, అర్హత ఉంటుంది. అంటే ఏం చేస్తాం ఇక్కడ, ఇప్పుడు ఒక ఎస్సీ బిడ్డ ఉన్నాడు అనుకోండి సార్, ఆయనకు 12 లక్షల రూపాయలు లోన్ వస్తుంది బ్యాంకులో నుంచి, వస్తే అందులో 60 to 65% సబ్సిడీ రూపంలో వెళ్ళిపోతుంది. కానీ మిగతా బ్యాలెన్స్ వీళ్ళు ఏం చేయాలి, బ్యాంకు కట్టాలి. కట్టకపోతే ఏమవుతుంది, సిబిల్ పోతుంది. సిబిల్ పోతే ఏమవుతుంది, ఇంకా లోన్స్ రాకపోగు వీళ్ళు పెట్టినటువంటి బిజినెస్ని బ్యాంక్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏమైంది, వీరికి ఆర్థిక సాయం అందిస్తున్నాం అంటే 100లో 65 రూపాయలు సాయం చేస్తూనే మిగతా 30, 40, 35 రూపాయలని రిటర్న్ కట్టమంటారు. అంటే ఏంది, మేము ఫ్రీగా ఇస్తూనే వారిపైన గురుతరమైనటువంటి బాధ్యతను కూడా పెట్టారా, లేకుంటే వాళ్ళకి కష్టాలు పెట్టారు సార్. మొత్తం ఫ్రీగా ఇప్పుడు దళిత బంధు వాడు ఇచ్చేస్తున్నారు, అయిపోయింది. మీరు అట్లా కాదు కదా, అయిపోయింది. మీరు లోన్ కొద్దిగా ఇస్తున్నారు, అది తీర్చమని చెప్తున్నారు. వాళ్ళకి ఆర్థిక శక్తి లేదనే కదా మీరు ఇవ్వాల్సింది. ఆర్థిక శక్తి లేనందుకే బ్యాంక్ లోన్ ఇప్పించి మీకు 60% సబ్సిడీ ఇచ్చినాం. అంటే 60 రూపాయలు మీరు కట్టట్లేదు కదా, 60 రూపాయలు మీకు
మీకు ఒక ఆధారమే కదా, భరోసానే కదా. మీరు కట్టాల్సింది ఎంత? 40 రూపాయలు. ఆ 40 రూపాయలు మీరు సరిగ్గా కడితే, అంటే పే బ్యాక్ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది, బ్యాంకుకు మీకు మంచి రిలేషన్ వస్తుంది. ఈరోజు మీరు పొందిన 10 లక్షల రుణానికి లేదా 12 లక్షల రుణానికి మీరు మంచిగా రీపే చేయడం వల్ల మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి బ్యాంక్ వాడు మళ్ళీ మీకు లోన్ ఇస్తాడు కదా. సో మిమ్మల్ని ఏం చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ దళితులను ఏం చేస్తుంది అంటే ఒక వ్యాపారవేత్తలుగా వాళ్ళని ఆర్థిక శక్తులుగా నిలబెట్టాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎవరికి కూడా సరే ఏదైనా సరే ఉచితంగా వస్తే దాని విలువ తెలియదు. మనకి ఏదైనా సరే మీరైతే బస్సులు ఉచితంగా ఇచ్చేసి సార్, మేము బస్సులు ఉచితంగా ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా సార్? బస్సులు ఉచితంగా ఇవ్వడానికి కారణము మేము ఎన్నికల నేపథ్యంలో కన్నా ముందు మేము చూసిన కొన్ని సందర్భాలు ఏంటంటే, ముఖ్యంగా హైదరాబాద్లో చెప్తా సార్. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి ఆడపిల్లలు చాలామంది, అంటే విద్య కోసమో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు కొంత ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అండగా నిలబడాలని కొంత ధైర్యం చేసి వారి వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి చాలామంది, అంటే షాపింగ్ కాంప్లెక్స్లలో కావచ్చు, లేకపోతే చిన్న చిన్న రిసెప్షనిస్టులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, హౌస్ కీపింగ్ పనిచేస్తున్నటువంటి వాళ్ళు సార్ రోజుకు ఇన్నాన్ యావరేజ్గా బస్ కిరాయి ఒక 50 రూపాయలు వేసుకోండి సార్. 50 రూపాయలు ఇంటూ 30 రోజులు ఎంత అవుతుంది? సో ఒక 2500 అనుకుందాం సార్. 2500 వీరికి ఆదా చేయడం వల్ల కనీసము వారానికి 500 రూపాయల కూరగాయలన్నీ వస్తాయి కదా. సో అట్లా ఏంటంటే వారికి కొంత ఆర్థిక భరోసా ఇవ్వాలన్నదే మా ఆలోచన తప్ప, ఉచితంగా ఇవ్వడం అంటే వారిని మొత్తానికి సోమరుగా చేయాలన్నది మా ఉద్దేశం కాదు. అంటే ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకు, కాలేజీకి వెళ్ళే వాళ్ళకు, పని మీద వెళ్ళే వాళ్ళకు ఇది ఒక సౌలభ్యం మాత్రమే. దాన్ని ఎవరైనా తప్పుగా వాడితే అది వాళ్ళ విచక్షణకు వదిలేసి మారమని అభ్యర్థించడం తప్ప మేము అంతకన్నా చేయగలిగాం. ఓకే సార్, ఇంకో విషయం, ఇప్పుడు మీకు అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఐదర్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీనా, మీరు ఏది ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నారు? సార్ మేమేం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాగా అహంకారంతోనో గర్వంతోనో ఎవడా ప్రతిపక్ష నాయకుడిడా ఏడ ఉంది ఆ ప్రతిపక్షం చూపెట్టురని మేమేం అనం సార్. మాకు 3 ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయి. ఏడా బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది. ముగ్గురు మాకు ప్రధాన ప్రతిపక్షాలే. మేము తప్పు చేస్తే ముగ్గురు మమ్మల్ని ప్రశ్నించడానికి ఇంకోటి మర్చిపోయారు మీరు, ఏముంది సార్? కాంగ్రెసే సార్ మీకు మీరే ప్రతిపక్షం. ఉదాహరణ చెప్తాను సార్, మీరు కులగణన చేశారు, చాలా ప్రతిష్టాత్మకంగా చేశారు. రాహుల్ గాంధీ గారు గెలిచిన రాష్ట్రాల్లోనూ ఆ మోడల్గా, అసలు తెలంగాణను మోడల్గా ఇతర రాష్ట్రాలకు చూపించాలన్న ఒక పిలుపుతోనే మీరు చేశారు. అది చేసింది మొదలు కులగణన సర్వే సరిగ్గా జరగలేదు, కంప్లీట్గా జరగలేదు అని ప్రతిపక్షం అనడంతో కొద్దిగా నాలుక ఖర్చుకొని మిగిలిన వాళ్ళకు మళ్ళీ చేస్తాము అని ఇది చేశారు. బీసీలకు రిజర్వేషన్ ప్రకటించారు. ఇంత మీరు చేస్తే మీ బీసీ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు, చింతపండు నవీన్, నేను తీన్మార్ మల్లన్న అంటాను, తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీలోని ప్రధాన లీడర్ రేవంత్ రెడ్డి గారు ప్రధాన నాయకుల పైన విల్లు ఎక్కుపెట్టి ఎడాపెడా మాట్లాడేసి మీరెంత అంటే మీరెంత అని, నేను బీసీని, నేను గ్రేట్ అని ఆయన అంటూ ఉంటే మీరు ఏమి చెప్పలేం పరిస్థితి. మీకు ఎవరో బయట మీకు ప్రతిపక్షం ఉన్నారు అనుకుంటారు, మీ పార్టీలోనే మీకు ఉన్నారు కదా. సార్ ఇప్పుడు చింతపండు నవీన్ విషయంకి వస్తే, చింతపండు నవీన్ ఫస్ట్ ఏమన్నాడు సార్? 2014 నుంచి ఆయన రాజకీయ నేపథ్యాన్ని చూసుకుంటే, నేను చదువుకున్నోన్ని, మా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, పట్టభద్రులకు ఉద్యోగాలు కావాలి, పట్టభద్రుల వాణిని వినిపించాలి, పట్టభద్రులు అని పట్టభద్రుల వెనకాల పడి 2 సార్లు పోటీ చేసినాడు సార్. 2 సార్లు పోటీ చేసి 2 సార్లు పోటీలో భంగపడ్డాడు. భంగపడిన తర్వాత 3వసారి ఆయనను బీసీ నాయకుడు అని మేము ఎప్పుడు చూడలేదు సార్. ఆయన బీసీ నాయకుడనో బీసీలకు ఏదో ఉద్ధరిస్తాడని మేము చేయలేదు. అది ఆయనే చెప్పాలి, బీసీఓ కాదు ఆయనే చెప్పాలి. మీరు చెప్పండి మన ప్రేక్షకులకు. మేము ఆయనను కేవలం పట్టభద్రుల ప్రతినిధిగా మాత్రమే వారిని పరిగణలోనికి తీసుకొని పట్టభద్రులకు సంబంధించిన విషయాలపైన సభలో మాట్లాడడం వల్ల 0 అవర్లనో లేకపోతే క్వశ్చన్ అవర్లనో ప్రభుత్వానికి సూచనలు చేయడమో, సలహాలు ఇవ్వడమో, ప్రశ్న అడగడమో, దానివల్ల పట్టభద్రులకు బజ్జి జరుగుతుందని మేము ఆలోచించినాం తప్ప, వారు తమ విధానాన్ని లేదా రాజకీయ కాంక్షను వారు మనసు లోపల పెట్టుకున్న దాన్ని ఎప్పటికైనా సీఎం అవుతాను అంటున్నారు. అదే అంటున్నా, వారు సీఎం అంటే వారు వ్యక్తిగతంగా సీఎం కావడానికి, వారి రాజకీయ ఎదుగుదలకు, రాజకీయ అవసరాల కోసము
ఆయన పట్టభద్రుల నుంచి బీసీ వాదాన్ని అనూహ్యంగా ఎత్తుకొని తన రూట్ని తను మార్చుకొని మీరు ఊహించలేకపోయారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెపం మోపితే అంటే మీరు ఊహించలేకపోయారు. సరే మీరు నాటిన మొక్కనే మీకు నీడనిస్తుంది అనుకుంటే ఇవ్వట్లేదు. మాకు నీడనిస్తుందని కాదు, మా వల్ల పట్టభద్రులకు నీడనిస్తుందని మేము అనుకున్నాం. అంటే ఆయనకు పట్టభద్రుల పైన నాకు విశేషమైనటువంటి అవగాహన ఉంది అని అంటే మా వల్ల, మాతో ఉండడం వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల పట్టభద్రులకు మంచి జరుగుతుంది, వాళ్ళకు అనేకమైన ఉద్యోగాలు రావడానికి వీరు వారి వాణిగా సభలో బాణీ అవుతారు అనుకున్నాను తప్ప అనవసరమైనటువంటి విషయాలకు వీరు వెళ్తారని మేము అనుకోలేదు. అయితే ఈరోజు కొత్తగా ఈయన బీసీ నాయకుడు, ఈయన కొత్తగా రూపాంతరం చెందినాడు. మరి ఇన్ని రోజులు ఉద్యమం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఏం కావాలి, యుగేందర్ గౌడ్ గారు ఏం కావాలి, జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఏం కావాలి? వీళ్ళందరూ బీసీ నాయకులు కాదా? వీళ్ళందరూ బీసీ ఉద్యమాలు చేయలేదా? వీరెవ్వరు బీసీ ఉద్యమాలు చేయకుండానే, అనేకమైనటువంటి బీసీ సంఘాలు రాకుండానే ఈరోజు బీసీలో ఇంత చైతన్యం ఇంతవరకు వచ్చిందా? ఎక్కడున్నారు సార్ చింతపండు నవీన్ గారు? ఎక్కడ సార్? ఒక సోఫాలో కూర్చొని చిరిగిపోయిన టీషర్ట్లు వేసుకొని, అన్నా మీరు దాగే 10 రూపాయలు నాకు దానం చేయండి, నేను బతకనికి అని అడుక్కున్న చింతపండు నవీన్ ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిపోతానంటుండు. సార్ ఈరోజు ఆయన గెలిచినాడు కాబట్టి గెలిచిన ఉన్నవాళ్ళు కోరడంలో ఏమన్నా తప్పుందా? మరి ఆయన ఆ రోజే కోరేది ఉండే సార్. అన్న బీసీ బిడ్డలు ఎదురు చూశారు. లేదు, బీసీ బిడ్డలు మీరు ఛాయ్ తాగే 10 రూపాయలే నాకు ఇవ్వండి అని ఆ రోజు క్లారిటీగా అడిగేది ఉండే. అన్న మీరు ఛాయ్ తాగే పైసలు, అన్ని వర్గాల వల్ల ఛాయ్ తాగే పైసలు ఇచ్చినారు కదా అంటే, అన్ని వర్గాల ఛాయ్ పైసలు దాగి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు అడిగేది ఉండే, ఖాళీ నాకు బీసీ బిడ్డల ఛాయ్ పైసలే కావాలి అని. ఈరోజు మీరు ఓడిపోయి ఉంటే మీరు ఎట్లా మాట్లాడుతారు? గెలిచిన తర్వాత ఎన్నికల నేపథ్యం, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల రిజల్ట్ రాకముందు మాత్రము అందరి దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గర కలిసి, అందరి ఆశీర్వాదం తీసుకున్నటువంటి మీరు తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెప్ప దాటిన తర్వాత ఇక నాకు మొత్తం నాకు ఇవ్వంతన అవసరం లేదని ఆ రెడ్డి పని చేయలేదు, ఈ రెడ్డి పని చేయలేదు. మా ఆ రెడ్డి ఈ రెడ్డి పని చేయకపోతే నువ్వు ఎట్లా గెలిచినావు? మీరు ఎట్లా గెలిచినారు? ఆ రెడ్డి ఈ రెడ్డి పని చేయకపోతే సార్ నిన్ను బీసీ వాళ్ళ గెలిచామంట. అది ఈ విషయము ఎన్నికలు జరుగుతున్నప్పుడే చెప్పేది ఉండే కదా. ఎన్నికలు జరిగేటప్పుడే చెప్పింటే ఆ రోజు పరిస్థితులు ఎట్లా ఉండనేమో. మరి ఈ ఒకవేళ రెడ్లు కనుక ఈయనకు పని చేయకపోయి ఉంటే, బీసీలు మాత్రమే పనిచేసి ఉంటే, రెడ్లందరూ ఇంకో దగ్గరికి పనిచేసి ఉంటే మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి గారే గెలుస్తుండే కదా. కాబట్టి ఏంది అంటే, అవసరాలు అయిపోయిన తర్వాత మనం షర్ట్ ఇప్పి ఎట్లా పక్కకు పెట్టేస్తామో, యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ని ఎట్లా చేస్తామో, చింతపండు నవీన్ గారి ఆలోచన విధానం కూడా అంతే. అవసరం ఉన్నంతసేపు అన్న అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరు అని అడిగే ఆలోచన. మొత్తానికి మీ ముఖ్యమంత్రి గారికి ఏకు మేకులా తయారయ్యారు. ఏం లేదు సార్ అని ఆయన అనుకుంటుండ అంతే. నేనేదో పెద్ద నాయకుడిని అయిపోయినా, నేను ఎమ్మెల్సీని అయిపోయినా నాకు ఇక తిరుగులేదు రాష్ట్రంలోనే ఆయన అనుకుంటుండు. అట్లేం లేదు. రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ స్థాయి దగ్గర నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, ఆకలి కష్టాలు అన్నీ అనుభవించి ప్రజల మధ్యలో ఉండి లాఠీ దెబ్బలు తిని శ్రీశైలంలో అగ్ని ప్రమాదం జరిగితే ఒక చిన్న పిల్లగాడిని ఎత్తుకపోయినట్టు పోలీసులు కార్లకు వెళ్ళి గుంజుకపోయినప్పుడు ఆయన మోచేతులకు మోకాళ్ళకు కలిగిన గాయాలను మేము చూసినాం. అట్లాంటి గాయాలు ఆయన శరీరం పైన కోకొల్లలుగా ఉన్నాయి. అన్ని దెబ్బలు తిని అన్నిటిని ఓర్చుకొని తెగబడి నిలబడినటువంటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఎవరో దయాదాక్షణల మీద ఆయన ముఖ్యమంత్రి కాలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నువ్వు ఎమ్మెల్సీ కాలేనటువంటి వాడివి. నువ్వు కాంగ్రెస్ పార్టీ దయాదాక్షణల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద, కార్యకర్తల వాళ్ళ ఆకలి కడుపుల పైన, ఆకలి ఆవేదనలపై నుంచి ఎమ్మెల్సీ అయిన నువ్వు ఈరోజు ఒక్క ఎమ్మెల్సీ అయిపోగానే నీ కళ్ళు తల మీదకి ఎక్కి నేను ముఖ్యమంత్రిని అయిపోతానంటే ఏంది సార్? బీసీ బిడ్డలు కూడా ఆలోచన చేసుకోవాలి ఈ విషయం పైన. ఎవరు తమ గురించి నిజాయితీగా పోరాటం చేస్తున్నారు, ఎవరు రాజకీయ అవసరాల కోసం పోరాటం చేస్తున్నారో ప్రజలు కూడా ఆలోచన చేయాలి. దశాబ్దాల కాలం క్రితము లెక్కలు ఉన్నటువంటి బీసీ కులగణన ధైర్యంగా మేము చేసినాం. సరే, ఒక ప్రయత్నం చేసినాము, ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము. చేసిన ప్రతి పని సక్సెస్ అవ్వాలని ఏం లేదు కదా. అబ్దుల్ కలాం గారు కూడా అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్లో ఫెయిల్ అయినారు. ఫెయిల్ అయ్యే సక్సెస్ అయినాడు కదా. ఆయన ఈరోజు ఫాదర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, మీరు మా పార్టీలో ఉన్నారు కదా, మీరు సభలోకి వచ్చి సభలో అడగాల్సింది, లేదా పార్టీ పిఎస్సీలోకి పోయి పిఎస్సీ కమిటీలో చెప్పాల్సింది. అట్లా కాకుండా మీరు ఇష్టానికి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని అబాస్ పాలు చేస్తామంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు సార్. ఈరోజు మేము కులగన్న మీరు 100% చేయలేదు అన్నారు. చేయలేనప్పుడు మేము ఏం చేసినాము? ఓకే, మీ అభ్యర్థన కల్వకుంట్ల తారక రామారావు ఏమన్నారు?
మళ్ళీ మీరు మాకు సమయం ఇవ్వండి, మా వివరాలు అన్నీ ఇస్తాము అన్నారు. ఇచ్చాం కదా, వారం 10 రోజులు టైం ఇచ్చాం కదా, మరి ఇవ్వాలి కదా మీరు ఇవ్వాలి కదా సార్. మీరు ఇవ్వకపోగా ప్రెస్ మీట్ పెట్టి నా డీటెయిల్స్ అన్ని ఎలక్షన్ అఫిడవిట్కి ఇచ్చినా పోయి ఆడ తెచ్చుకోపో అని అన్నారు. ఎట్లా సార్ ఇది? 2014లో మీరు చేసినప్పుడు కూడా అట్లానే అన్న, మరి ఎందుకు ఇచ్చినారు ఆ రోజు? అదే ఒకరోజు చేసిరు. ఆ రోజు కూడా మరి ఎందుకు అఫిడవిట్లను తెచ్చుకోలేదు? మళ్ళీ ఎందుకు ఆ రోజు ఇంటింటికి వచ్చి సర్వే ఇచ్చి మీరు సర్వేలో పాల్గొనాలని చెప్పారు? అంటే మీరు చేస్తే ఒకలాగా, వేరే వాళ్ళు చేస్తే ఒకలాగానా? ఎట్లా సార్ ఇది? ఎట్లా వర్కౌట్ అవుతుంది? సో నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా బీసీల పట్ల, ఎస్సీల పట్ల వారికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. మేము ఒక కొత్త కార్యక్రమం, ఇది ఇంతవరకు ఎవ్వరు చేయలేదు, ఎక్కడ ఎగ్జాంపుల్ కూడా లేదు, కనీసం ఇందులో స్టాండర్డ్ పాయింట్స్ కూడా ఏం లేవు. కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, 119 మంది శాసనసభ్యులు కలిపితే ప్రభుత్వం. కాబట్టి సభలో మీరు వచ్చి ఏవైనా తప్పులు ఉంటే విమర్శగానే చెప్పండి, సలహాని. అట్లా చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది కదా. అది చేయకపోగా మీ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ అవసరాల కోసం బీసీ బిడ్డల్ని, ఇతర వర్గాలను రెచ్చగొట్టి మనోభావాలపైన రాజకీయం చేయడం మంచిది. ఓకే సార్, ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ అయినటువంటి విజయశాంతి గారు, మీ పార్టీ నేత, ఒక మాట ఉన్నారు, తెలంగాణేతర శక్తులను బీజేపీ చేరదీస్తోంది అని. అది ఒక డైలాగ్ అక్కడ పెడితే, మొన్న పవన్ కళ్యాణ్ గారు నిన్ననే జనసేన ఆవిర్భావ సమావేశంలోన తెలంగాణ జన్మస్థలం, ఆంధ్రప్రదేశ్ కార్యస్థలం, కర్మస్థలం జనసేన కొని అన్నారు. ఈ మొత్తం వ్యూహం చూస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లోన బీజేపీ కూటమి ముసుగులోన తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి, ఫేజ్గా పెట్టి రాజకీయాలు నడిపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ అట్లాంటి కుళ్ళు కుతంత్రాలు బీజేపీ పార్టీ రాజకీయంగా చేయడంలో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు సార్. కానీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా గమనించాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరో లాబీ చేస్తేనో, ఎవరో బ్రోకరిజం చేస్తేనో ఈ తెలంగాణ రాష్ట్రం రాలేదు. మనందరము రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ కూడా మనందరం కూడా తెలంగాణ రాష్ట్రం కోసము మన విద్యను, మన భవిష్యత్తును, మన సంబంధించినటువంటి సర్వాన్ని పణంగా పెట్టి, ప్రాణాత్మ దేహాలను పణంగా పెట్టి ఉద్యమం చేసి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రేతరులు, ప్రాంతేతరులు ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చెలాయించడానికి ఒకవేళ మీ పార్టీ ద్వారాలు తెరిస్తే, ఆ ద్వారాలు తెరిచారు కదా వాళ్ళు, అంటే ఇప్పటికైనా సరే ఒక దగ్గర ఒకసారి తప్పు జరిగింది, ఇప్పటికైనా మేలుకోండి. తప్పని ఏమి అనుకోవట్లేదే. గత ఎన్నికల్లో కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేసిపోయారు అద్భుతంగా. ఆయన తెలంగాణ నాకు ఓన్ చేసుకుంటున్నారు. ఆయన అదే అంటున్నారు సార్, ఎట్లా ఓన్ చేసుకుంటారు సార్? తెలంగాణ రాష్ట్రమే ఇవ్వద్దు, పునర్జన్మనిచ్చింది అని అంటున్నారు. ఆయన వ్యక్తిగతంగా చచ్చిపోయేటోని బతికించి, అంటే తెలంగాణ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ ఉన్నటువంటి గొప్ప విషయం అది సార్. ఒక గిలాసు మంచినీళ్ళు ఇచ్చి నువ్వు వాడికి అన్యాయం చేసినప్పటికి కూడా తెలంగాణ ప్రజలు దాన్ని గుర్తుపెట్టుకొని ఎవరికైనా మంచే చేస్తారు, చెడెప్పటికి చేయరు. కాబట్టి ఆయన అనవసరమైనటువంటి రాజకీయ కాంక్షలు కోరుకుంటున్నారు. కాబట్టి ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ మీ పార్టీ చేస్తుంది. కాబట్టి కార్యకర్తలుగా, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కార్యకర్తలుగా మీదే బాధ్యత. అటువంటి ద్వారాలను మూసేసి ఆ ద్వారాలకు అడ్డుగా నిలబడాల్సిన బాధ్యత మీపైనే ఉంది. లేకపోతే అట్లాంటి పని కనుక మీరు చేయకపోతే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని నమ్మడం అంటే మనము నాగపాముకు అంటే పాలు పోసి పెంచడమే. ఏ పాముకైతే పాలు ఆంధ్రలోనూ అద్భుతంగా నిలిచి 100% స్ట్రైక్ రేటుతో ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా అద్భుతంగా పాలిస్తున్నారు కదా. ఆయన గెలుపుకు కారణమైనటువంటి దూరంగా పాలిస్తున్నారు కదా. విద్వేషాల కాదు సార్, విద్వేషాలకు ఆద్యం పోస్తూ పరిపాలన చేస్తున్నాడు. ఆయన గెలుపుకు కారణమైనటువంటి వర్మ గారిని అనేకమైనటువంటి వేదికలపైన, వర్మ గారు నా గెలుపును మీ చేతిలో పెట్టాను, మీరే నన్ను గెలిపించాలని అడుక్కొని అర్థించి అనేకమైనటువంటి భావోద్వేగంతో ఆయన చేతులు పట్టుకొని అడుక్కొని గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు అవకాశం వచ్చినప్పుడు తన సీటును అంటే ఎమ్మెల్సీ స్థానాన్ని అదే వర్మ గారికి ఇచ్చి రుణాన్ని తీర్చుకొని గౌరవించాల్సిన పరిస్థితుల్లో కనీసం వారిని పరిగణలోని కూడా తీసుకోకుండా తన సోదరుడైన నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి, అదే నాగబాబు గారు ఈరోజు వేదిక పైన మాట్లాడుకుంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి 2 ఫ్యాక్టర్స్,
అని ఒక ఫ్యాక్టర్ని చెప్పి, రెండోది వ్యక్తి కాదు ఫ్యాక్టర్ అని ఇంత గొప్పగా అభినందించి గౌరవించినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు విద్వేషాలతో రాజకీయాలు చేస్తున్నారా, దూరంగా రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు వర్మ గారిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి ఎక్కడా కాకుండా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి, అది కూడా సాయం చేసినటువంటి వర్మ గారిని ఇంత వెన్నుపోటు పొడవడం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకటే. ఆయన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచినారని అది నిజమో కాదో చరిత్రలో మేము చదువుకున్నాం, కానీ ఇది మాత్రం కల్లారా ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి ఎవరినైనా నమ్మొచ్చేమో, కానీ నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో, రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ గారిని నమ్మనంటే నమ్మకూడదు. ఎందుకు వాళ్ళిద్దరిని కంపేర్ చేయడంలో వాళ్ళిద్దరూ ఇంకా ఏ రోజుకైనా బీజేపీలో పవన్ కళ్యాణ్ గారు కలిసిపోవాల్సిందా? ఏ రోజుకి ఏం లేదు సార్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బి టీమ్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉందో, ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీకి బి టీం అనేది జనసేన పార్టీ. ఇందులో మనం కొత్తగా చెప్పేది ఏముంది? బీజేపీకి అంత వీరోచితంగా ఎదురొడ్డి పోరాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీని బి పార్టీని ఎలా అంటారండి? ఎప్పుడు పోరాడినారు సార్ వీరోచితంగా? సార్ 10 ఏళ్లుగా ఆయన చేసిన పని అదే కదా సార్. సార్ దాన్ని పోరాటం అన్నారు సార్, దాన్ని పోరాటం అన్నారు, దాక్కోవడం అంటారు సార్, దాక్కోవడం అంటారు. మీరు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి వంగి దండాలు పెట్టి దాన్ని వీరోచితం అంటే మేము చేయగలిగింది. చివరికైనా ఎయిర్పోర్ట్కి వస్తే కూడా ఈయన వెళ్ళలేరు ఆత్మాభిమానంతో. ఎందుకు వెళ్ళలేదు? ఈయన కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి వారు సహకరించనన్నాడు కాబట్టి కోపంతో వెళ్ళలేడు. ఈ మాట నేను చెప్పేది ఏం లేదు, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే చెప్పారు. ప్రధానమంత్రి చెబుతారు ఎన్నికల సార్ 100 చెప్పినారు. అది అవునా కాదని వాళ్ళిద్దరే తెలుసుకోవాలి. ప్రజలుగా, రాజకీయ పార్టీగా వాళ్ళు చెప్పినారా లేదా? ఆన్ రికార్డ్ వారు ప్రధానమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చినప్పుడు వేదికపై నిలబడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుమారుడిని ముఖ్యమంత్రి చేయడానికి సహకరించమంటే నేను నో అన్నాను, అందుకే మా ఇద్దరి మధ్యలో చెడింది అని అన్నారు. అంతే కదా? దానివల్ల వీరిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి ఆ రోజు బీఆర్ఎస్ని ఓడించాలని అనవసరంగా ఈ మాట ఎత్తుకున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి బీజేపీ పార్టీ దగ్గర ఉన్న శక్తి ఏం లేదు. వీళ్ళ దగ్గర శక్తి లేకనే ఈ రెండు, నువ్వు గిల్లినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని వారిద్దరు కూడా లోపాయకారి ఒప్పందాల్లో భాగంగానే వీరు వారిపైన, వారు వీరిపైన. సార్ మీరు ఎప్పుడైనా చూడండి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తాను ప్రసంగించే ప్రతి రాజకీయ వేదికలపైన అప్పట్లో ఎప్పుడు చూసినా బీజేపీ పార్టీ గురించి మాట్లాడేవారు, కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారి పేరు కూడా తీసుకునే వాళ్ళు కాదు. అంటే దాని ఉద్దేశం ఏంటి? పెద్దగా ఆయన పరిగణలో లేదు. దాని ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రెండే ఉన్నాయి. అప్పట్లో అదే ఫీల్ ఉండేది కదా. ఆ ఫీల్ని తీసుకొచ్చినాడు ఆయన, లేదా ఆ ఫీల్ని తీసుకొచ్చినాడు. ఏంటి? ఈ రాష్ట్రంలో రెండే రాజకీయ పార్టీలు, ఒకటి బీజేపీ ఉంది, ఒకటి బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ప్రధాన ప్రతిపక్షము, మేము అధికార పక్షము. కాంగ్రెస్ అనేది లేనే లేదు అని ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయేలాగా, ప్రజలకి దూరం చేసేలాగా వీళ్ళిద్దరు పన్నిన పన్నాగాలు, కుట్రల్ని గమనించినటువంటి ప్రజలు వీరిద్దరి కుట్రల్ని భగ్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టారు, మేము చేసిన కష్టాన్ని గుర్తించి. అట్లా మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి టీము, అక్కడ జనసేన బీజేపీకి బి టీం. ఇంకో మాట చెప్తా సార్, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలల్లా ఏ మాట చెప్పినారు సార్? నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నా పిల్లలు బ్యాప్టిజం తీసుకున్నారు, నా వైఫ్ బ్యాప్టిజం తీసుకుంది, నేను సెక్యులర్ అనే కదా చెప్పింది. మరి ఎన్నికలు గెలవంగానే సడన్గా ఎట్లా సనాతన ధర్మానికి సనాతన సైనికుడు అయిపోయాడో మరి వారే చెప్పాలి. ఈరోజు వారు మనిషి మారకూడదా? మారొచ్చు, కానీ ఎన్నికలు అయిపోయిన తదనంతరం వెంటనే ఇక నేను సెక్యులర్ కాదు, ఏ మతానికి సంబంధం లేదు, నేను సనాతన సైనికుడిని అని చెప్పి వెంటనే ఐఎమ్ అన్అపాలజిక్ సనాతనిస్ట్ అని చెప్పడం ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఒకేసారి మీ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా మారుతారు, మీ అవసరం అయిపోయినాక ఇంకోలాగా మారుతారు. అంటే నేను ఉదాహరణకి ఏం చెప్తున్నా అంటే ఉదాహరణ అంటే వారిని అర్థం చేసుకోవడానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏంటంటే, అవసరం ఉందనుకోండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాగా అన్న అంటాడు, అవసరం అయిపోయింది అనుకోండి పోరా అంటాడు. ఓకే సార్, ఇక మళ్ళీ మనం కాంగ్రెస్ రాజకీయాలకు వస్తే, ఎలక్షన్లో పార్టీ జెండాలు మోసి కష్టపడి పనిచేసి ఎన్నో కేసుల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పటికీ కూడా వాళ్ళపైన కేసులు తొలగించే పరిస్థితి లేదు అని ఒక మాట వినిపిస్తుంది. దీన్ని మీరు
ఆ పార్టీలో ఒక క్రియాశీలక సభ్యుడిగా ఎలా చూస్తారు, ఏమంటారు? సరే, ఇప్పుడు మేము న్యాయ వ్యవస్థను కానీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మాకు అధికారం వచ్చింది కాబట్టి ఇష్టానుసారంగా ఒక 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 వ్యాఖ్య చేసి కేసులన్నీ కొట్టేయండి, తీసేయండి అని మేము అట్లా చెప్పాం. పరిష్కార దిశగా అడుగులేసారా? 100% మా దగ్గర లీగల్ టీం ఉంది. లీగల్ టీంకి పొన్నం అశోక్ గౌడ్ గారు దానికి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఏ పోలీస్ స్టేషన్స్లలో ఎక్కడెక్కడ కేసులు అయినాయో ఆ కేసులన్నిటిని కూడా అంశాల వారీగా దశల వారీగా తెప్పించుకొని కార్యకర్తలకు పార్టీ పరంగా న్యాయ సహాయం ఎక్కడెక్కడ అందించాలో అక్కడక్కడ వారి నాయకత్వంలో అందించడం జరుగుతుంది. అది ఆల్రెడీ ప్రాసెస్లో జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక బ్యాక్లాగ్ ఏంది అంటే, ఇంత పెద్ద వ్యవస్థ అంటే ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రశ్న మీరు అడిగే వరకు కూడా పార్టీలో ఈ కార్యక్రమం జరుగుతుందని చాలామందికి ప్రజలకు తెలియదు. సో అందరూ ఏమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గాలికి వదిలేసింది అనుకుంటున్నారు. బట్ నో, వారు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే వారు సమీక్షా సమావేశం పెట్టి వారు ఫస్ట్ చెప్పిన మాట ఇదే, మీ మీద ఎవరెవరి మీద ఏమేమి కేసులు ఉన్నాయో ఆ కేసుల్ని మాకు ఆ అంటే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వండి, మీకు న్యాయపరంగా కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలన్నిటి కూడా అందిస్తామని చెప్పినారు. చాలామంది కేసులు ఇచ్చినారు, గాంధీ భవన్లు ఇచ్చినారు. ఆ కేసులన్నీ ఏ కోర్టులలో ఉన్నాయో ఆ కోర్టులలో స్థానికంగా ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వకీళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఉదాహరణకు నేను ఒక అంశం చెప్తా. మన మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు ఉంటారు, మోహన్ రెడ్డి గారు అని, జిఎంఆర్ అంటారు వారిని. వారు అడ్వకేట్ కాబట్టి అనేకమైనటువంటి కేసుల్ని వారు ఎమ్మెల్యే అయిన తర్వాత కార్యకర్తల పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి కేసుల్ని వారు తీసుకొని ఆ కేసుల్ని పరిష్కార దిశగా వారు వాదిస్తున్నారు. అట్లాగే షేర్లింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ గారు ఉంటారు, వారు కూడా ఎమ్మెల్యే, వారు కూడా ఎల్ఎల్బి చేసినారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు అనేకమైనటువంటి కేసులు ఏమేమి ఉన్నాయో ఆ అన్నిటిని కూడా క్రోడీకరించుకొని సంబంధిత అంటే వారికి ఉన్నటువంటి పరిచయాలు లేకపోతే వారికి ఉన్నటువంటి సంబంధాలు, ఈ అడ్వకేట్ ఫీల్డ్లో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఆ పరిష్కారం చేయడానికి వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. సో వీఆర్ ఆన్ ప్రాసెస్, వీఆర్ డూయింగ్ దట్ వర్క్. ఓకే సార్, చివరి ప్రశ్న. అంటే ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తున్నటువంటి ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు కొనసాగరా? సరే, ఇది చాలా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 1947లో 1992లోనో మార్చినారని చెప్పి అదే ఉరవడి కొనసాగిస్తారని ప్రజల్ని మభ్యపెట్టడమో లేకపోతే అనవసరమైనటువంటి ఆలోచనలు రేకెత్తించడమే తప్ప 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రెండోసారి కూడా వరుసగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరణ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఎగ్జాంపుల్గా చూపించలేకపోతున్నారు? ఢిల్లీలో షీలా దీక్షిత్ గారు 15 సంవత్సరాలు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కీర్తిశేషులు దివంగత షీలా దీక్షిత్ గారిని ఎందుకు ఎగ్జాంపుల్గా చూపించలేకపోతున్నారు? తర్వాత మొన్న రాజస్థాన్లో ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ గారిని 5 ఏళ్ల పాటు వారే ముఖ్యమంత్రి ఉన్నారు కదా. భూపేష్ బాఘేల్ గారు 5 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రి ఉన్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆ పరిణామాలు లేవు సార్. ఒక్కసారి ముఖ్యమంత్రిగా సిఎల్పిలో ఎన్నిక జరిగింది అంటే 5 ఏళ్ల పాటు వారే ముఖ్యమంత్రి. ఓకే, మీరు చెప్పినట్టు 1992లో 93లో ఆ టైంలో ఉండేనేమో సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రుల పేర్లు వచ్చేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కేవలము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తదనంతరం మాత్రమే ఆ రోజున్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల ముఖ్యమంత్రి గారు అంటే రోషయ్య గారే ముఖ్యమంత్రిగా ఉంచాలని అనుకున్నారు. కానీ వారి ఆరోగ్యరీత్యా వయసు రీత్యా వారు ఉండడానికి సుముఖంగా లేకపోవడము, అందులోనూ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి రోషయ్య గారు వారి అంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజకీయంగా యుద్ధం ప్రకటించడము చాతకాక కాదు, చేయలేక మనస్సాక్షి ఒప్పుకోక తన మిత్రుడి కుమారుడి పైన రాజకీయపరమైనటువంటి యుద్ధం చేయడం ఇష్టం లేక వారు గౌరవంగా పక్కకు తప్పుకోవడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ఆ ఒక్కసారే సీల్డ్ కవర్లో వచ్చింది. కానీ ఆ పరిణామాలు మారిపోయినాయి. ఈరోజు ముఖ్యమంత్రులు అంటే కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్లో రావట్లేదు సార్. సిఎల్పి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు చేతులు లేపి ఓటింగ్ ద్వారా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడుతున్నారు. సో ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈజ్ నాట్ నామినేటెడ్ ముఖ్యమంత్రి, ఈజ్ ఎలక్టెడ్ ముఖ్యమంత్రి. సో డెఫినెట్గా 5 సంవత్సరాలు వారే ఉంటారు.
ఇంకొక ఛాలెంజ్ కూడా ఇది ఏంది అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయం కన్నా కనీసం ఒక్క నిమిషమైనా ఎక్కువగానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే సార్, చాలా విషయాలు మాతో మాట్లాడారు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్స్.